హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ టు తాండవం మూవీ ఫస్ట్ రివ్యూతో మీ ముందుకు అయితే రావడం జరిగింది గైస్. అఖండ టు తాండవం మూవీ యాక్టర్స్ వచ్చి మన గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ గారు, సంయుక్త మీనన్ అండ్ అలాగే విలన్ గా ఆది పినిశెట్టి గారు తదితరులైతే సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ఈసారి మన బాలయ్య బాబు గారు పాన్ ఇండియా వైడ్ గా తన మాస్ ర్యాంపేజ్ ని చూపించబోతున్నారు. ఎస్, అఖండ టు తాండవ మూవీ పాన్ ఇండియా వైడ్ గా 5 భాషల్లో అయితే రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమాపై ఉన్న అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్లో నెలకొన్నాయని చెప్పొచ్చు. అండ్ అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయిపోయాయి. విచ్చల విడిగా నెక్స్ట్ లెవెల్లో టికెట్స్ బుక్ అవుతున్నాయని చెప్పొచ్చు. నిజంగా వేరే లెవెల్లో ట్రెండ్ అవుతుంది. బుక్ మై షోలో 1 అవర్ వచ్చి దాదాపుగా 10K టికెట్స్ బుక్ అవుతున్నాయంటే నాట్ ఏ జోక్. ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక అఖండ టు తాండవం మూవీ విషయానికి వస్తే ఈ సినిమా డైరెక్షన్ వచ్చి బోయపాటి శ్రీను గారు. బోయపాటి శ్రీను మన గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ గారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని ఊచ కోత కోసాయో మనకు తెలుసు. సో చూసుకుంటే వీళ్ళ ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే సింహతో మొదలైన వీళ్ళ సక్సెస్ ప్రయాణం సింహ, లెజెండ్, అఖండ, ఇప్పుడు అఖండ టు తాండవం. సో ఈ 3 సినిమాలు, తన ప్రీవియస్ 3 సినిమాలు చూసుకుంటే ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని ఊచ కోత కోసాయో మనం ప్రత్యేకించి చెప్పాలా? మనం చూసాం కదా. సో దానికి మించి అఖండ టు తాండవం ఉంది. ఎస్, ఇదైతే ఫిక్స్ అబ్బా. సినిమాపై ఫస్ట్ గ్లిమ్స్ కానివ్వండి, సెకండ్ గ్లిమ్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అఖండ టు తాండవంపై అంచనాలను పెంచుకుంటూనే పోయాయి. సో అదే రకంగా అఖండ టు తాండవం మూవీ స్టోరీ విషయానికి వస్తే సింపుల్ స్టోరీ అబ్బా. అఖండ మూవీకి కంటిన్యూషన్ అఖండ టు తాండవం మూవీ. అఖండ టు తాండవం మూవీలో మెయిన్ హైలైట్స్ ఏదైనా ఉంది అంటే మన బాలయ్య బాబు గారు ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ లో యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే 3 లుక్స్ కి 3 ఇంట్రడక్షన్ ఫైట్స్ ఏదైతే ఉన్నాయో, యాక్షన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో, థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి అబ్బా. నిజంగా చెప్తున్నాను కదా, మన బాలయ్య బాబు గారి అభిమానులు చొక్కాలు చింపేసుకుంటారు. ఆ రేంజ్ లో ప్లాన్ చేశారు. 3 ఇంట్రడక్షన్ ఫైట్స్ కి, 3 యాక్షన్ బ్లాక్స్ కి మెంటల్ ఎక్కిపోద్ది ఒక్కొక్కడికి. ఆ రేంజ్ లో ఉంటుంది. అండ్ దెన్ ఆ తర్వాత మరొకటి, ఈ సినిమా 3Dలో కూడా ఉంది. సో ఇప్పుడు మనం సాధారణంగా 2Dలో ఎక్స్పీరియన్స్ చేసిన సినిమాకి 3Dలో చూసిన సినిమాకి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఖచ్చితంగా బాలయ్య బాబు గారి అభిమానులు 3Dలోనూ చూస్తారు, ఇటు 2Dలోనూ చూస్తారు. సో 2 రకాలుగా కలిసి వచ్చే అంశాలు కూడా ఉన్నాయి. అండ్ దెన్ ఆ తర్వాత వచ్చి ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్ ఏదైనా ఉంది అంటే 3 ఇంట్రడక్షన్ ఫైట్స్, ట్రిపుల్ రోలు, 3 లుక్స్, అండ్ అలాగే ఈ సినిమాకి ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో, ఇంటర్వెల్ కి ఒక్కొక్కడికి ఇచ్చే హై ఏ రేంజ్ లో ఉంటుందంటే మీరు సీట్ లో కూడా కూర్చోరు. ఆ రేంజ్ లో హై ఉంటుంది ఇంటర్వెల్ బ్లాక్ కి. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంటుంది అబ్బా సినిమా. మన బాలయ్య బాబు గారి తాండవం సెకండ్ హాఫ్ మొత్తం కూడా బాలయ్య బాబు గారి 1 మ్యాన్ షో నడుస్తుంది. బాలయ్య బాబు గారే, ఇంకా వేరే ఎవ్వరు కూడా కనబడరు మనకు. ఆ రేంజ్ లో ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చి. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ లాస్ట్ 20-25 మినిట్స్ ఎవ్వరు కూడా సీట్ లో కూర్చోరు. లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. క్లైమాక్స్ అయితే ఒక్కొక్కడికి పిచ్చెక్కిపోద్ది. ఆ రేంజ్ లో ఉంటుంది క్లైమాక్స్ అయితే. బోయపాటి శ్రీను గారు తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎప్పుడు, ఇంక్లూడింగ్ మన బాలయ్య బాబు గారితో కూడా చేయని రేంజ్ లో ఈ సినిమాని ప్లాన్ చేశారంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో ఉండబోతుందో. మీరు ప్రీవియస్ మూవీస్ చూసిందంతా వదిలేండి. ఇప్పుడు ఇది కొత్త వర్షన్ బోయపాటి సినిమా. అండ్ అలాగే మన బాలకృష్ణ గారి సినిమా చూడాలంటే ఒకటే అబ్బా, లాజిక్స్ వదిలేయండి. మీరు లాజిక్స్ వెతుకుతూ ఉంటే మీకు సినిమా నచ్చదు. ఖచ్చితంగా చెప్తున్నాను, నచ్చదు. లాజిక్స్ వదిలేయండి. జస్ట్ మ్యాజిక్ అంతే. సినిమా వెళ్ళి మాస్ మసాలా సినిమా ఎంజాయ్ చేయాలి. మాకు మంచి యాక్షన్ దమ్మున్న సినిమా కావాలంటే మాత్రం కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి. సినిమా మీకు పిచ్చ హై ఇస్తుంది, పిచ్చిగా నచ్చుతుంది. సో ఇదైతే ఫైనల్. సో అది మ్యాటర్. ఇకపోతే అఖండ 3 కూడా ఉండబోతుంది, కంపల్సరీగా ఉంటుంది. ఈ సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ ని తెచ్చుకుంటుంది. ఇకపోతే అఖండ 3 కూడా ఉండబోతుంది. సో ఫైనల్ గా అఖండ 3 కూడా ఒక లీడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇస్తారు. సో చూడండి, మీరు సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా చూడండి, అఖండ 3 కూడా ఉండబోతుంది. ఎస్, ఇక ఓవరాల్ గా స్టోరీ విషయానికి వస్తే, అఖండ 2 స్టోరీ విషయానికి వస్తే సింపుల్ అబ్బా. ఆల్రెడీ మనం పార్ట్ 1 లో చూసాం కదా. మురళీకృష్ణ, అఖండ ఇద్దరు బ్రదర్స్. సో మురళీకృష్ణ ఇంట్లో తల్లిదండ్రులతో, ఫ్యామిలీతో, కుటుంబాలతో, అండ్ అలాగే ఊళ్ళో వాళ్ళతో కలిసి ఊర్లో మంచి పనులు చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇకపోతే అఖండ, ఆయన వీటన్నిటికీ విరుద్ధం. ఓన్లీ శివుడి భక్తుడు. సో మనకు తెలిసిందే, అఘోర అంటే వీటన్నిటికీ అతీతం. అసలు అనుబంధాలకు, ఆప్యాయతలకు లోను ఎవరు వాళ్ళు లొంగరు, ఏం చేయరు. వాళ్ళ పనితో వాళ్ళే చేసుకుంటూ పోతారు. సో అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రాబ్లాన్ని సాల్వ్ చేసి అఖండ పార్ట్ 1 లో ఆయన వెళ్ళిపోతారు. అఘోర కాశీకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడైతే ఉండరు ఆయన. సో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయన ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఆయన చేస్తున్న పని ఏంటిది, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నారు. సో అది ఆయన వర్షన్. ఇకపోతే అఖండ పార్ట్ 1 వదిలేండి. ఇక అఖండ 2 కంటిన్యూషన్కి వస్తే
ఓపెన్ చేస్తే మురళీకృష్ణ ఎంట్రీ, యాక్షన్ బ్లాక్ తో మన మురళీకృష్ణ ఎంట్రీ ఉంటుంది. సో మురళీకృష్ణ ఎంట్రీ అవ్వగానే సమ్ ఫ్యామిలీ స్టోరీస్, ఫ్యామిలీ అనుబంధాల గురించి ఉంటుంది. అండ్ దెన్ ఆ తర్వాత మురళీకృష్ణ మదర్కి ఏదో సమ్ ప్రాబ్లం రావడం వల్ల హాస్పిటల్లో జాయిన్ అవ్వడం. అండ్ అలాగే తన తల్లి కోరిక మేరకు మురళీకృష్ణతో ఇలా చెబుతుంది, నా పెద్ద కొడుకు అఖండ రావాలి, ఆయన వచ్చి నాకు తలకొరి పెట్టాలి అని చెప్పడంతో తన తల్లి చివరి కోరిక నెరవేర్చడానికి మురళీకృష్ణ పెద్ద బ్రదర్ అంటే అఖండాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఆయన ఎక్కడున్నా సరే తన తల్లి కోరిక మేరకు తిరిగి ఇంటికి తీసుకురావాలి అనే లక్ష్యంతో వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా వెళ్ళిన మురళీకృష్ణ అఖండాని ఎక్కడున్నారో వెతుక్కున్నారా లేదా, తిరిగి ఇంటికి తీసుకొచ్చారా లేదా అనేది మురళీకృష్ణ వర్షన్. ఇకపోతే అఖండ ఏం చేస్తున్నారు, దేశానికి ఏదో ఒక ముప్పు వస్తుంది ఖచ్చితంగా. అంటే ఇటు పాకిస్తాన్ టెర్రరిస్టులు మన దేశాన్ని ఏదో ఒక గట్టిగా నాశనం చేయాలి, మన భారతదేశాన్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలని అని కంకణం కట్టుకొని మరి ఉంటారు. సో వాళ్ళ ప్రయత్నాన్ని ఇటు మన అఖండ ఎలా అడ్డుకున్నారు, వాళ్ళకి ఎలా ఎదురు తిరిగారు, వాళ్ళని ఎలా అడ్డుకొని ఎలా తరిమి కొట్టారు అనేదే అఖండ స్టోరీ. సో ఇదంతా జరిగేది ఎక్కడ అంటే ఇదే మెయిన్ ప్లాన్ అంటప్ప. సో ఇదే మెయిన్ మన పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళు ప్లాన్ చేసింది అక్కడ ఇక్కడ ఎక్కడో కాదు, మన భారతదేశంలో కని విని ఎరుగని రీతిలో 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కరాలు. అక్కడైతే భారీ బ్లాస్టింగ్ ఏదో ఒక సంథింగ్ ఏదో భారీగా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో అక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని తెలుసుకున్న అఖండ ఆ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేశారన్నది మెయిన్ ప్లాట్. సో ఇదంతా జరిగిన తర్వాత మురళీకృష్ణ తన బ్రదర్ అఖండాన్ని చేరుకుని తన తల్లి గురించి చెప్పి తిరిగి ఇంటికి తీసుకొచ్చారా, తన తల్లి కోరిక నెరవేర్చారా లేదా అనేది ఫైనల్ స్టోరీ. సో ఇది కంటిన్యూషన్. ఇక అఖండ 3కి కూడా లీడ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎలా ఉంటుంది అనేది మన సినిమా చూసి తెలుసుకోవాలి. ఖచ్చితంగా మీరు సినిమా చూడండి, మీకు నెక్స్ట్ లెవెల్లో నచ్చుతుంది. మీరు ఇప్పటి వరకు చూడని సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తారా, 2లో కానివ్వండి, 3లో కానివ్వండి, వాటెవర్ ఎక్కడైనా చూడండి, బాలయ్య బాబు గారి మాస్ కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మన బాలయ్య బాబు గారి ట్రిపుల్ రోల్ బొనాన్సా, అఖండ మన బోయపాటి శ్రీ గారి డైరెక్షన్, మాస్ డైరెక్షన్, ఇటు మన ఎస్ఎస్ తమన్ గారు అయితే చింపేస్తారు. ఇదైతే ఫైనల్. సో ఓవరాల్ గా చూసుకుంటే అఖండ 2 తాండవం మూవీ విధ్వంసాన్ని సృష్టిస్తుంది థియేటర్స్ వద్ద. సో గో అండ్ వాచ్, బ్లైండ్ గా వెళ్ళి వాచ్ చేయండి. సో ఇదైతే నేను ఒక్కటే చెప్తాను, బ్లైండ్ గా వెళ్ళి వాచ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది ఓవరాల్ గా. థ్యాంక్ యూ.